తగ్గేదేలే. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కడో మచ్చేసుకుని పుట్టావురా అని ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు నా పక్కన నుంచున్నప్పుడు నేను అందరూ అదే అంటారు. ఎక్కడో మైసెల్ఫ్ రాము. ఎక్కడో మచ్చేసుకుని పుట్టారా అని ఎప్పుడు అంటారు? వద్దన్న ఆంటీలు మీద పడినప్పుడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? సూపర్ రా. ఎందుకు వచ్చింది ఈ థాట్ నీకు అసలు? బస్సులో ఆంటీలు మీద పడినప్పుడు. అవును, ఫుల్ బస్సు నిండా జనాలు ఉండి నువ్వు మధ్యలో ఉండి ఆ బ్రేక్ వేసినప్పుడు ఇటుపడి బాబోయ్ ఏంట్రా ఈ టార్చర్ అనుకుంటావా? హ్యాపీ అనుకుంటా. మైసెల్ఫ్ యమున. ఎక్కడో మచ్చేసుకుని పుట్టారా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏమన్నా సరే సైలెంట్ గా పడి ఉండే మొగుడు వచ్చినప్పుడు. ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేయి. నేను ఎప్పటికైనా సరే పడుండే మగవాడినే పెళ్లి చేసుకుంటా. పడుండే మగవాడినే పెళ్లి చేసుకుంటా. అది జరగదమ్మా. జరుగుద్ది. హాయ్, మై నేమ్ ఇస్ ఆనంద్ కిషోర్. ఎక్కడో మచ్చేసుకొని పుట్టావురా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? 1+1 ఆఫర్ లాగా అమ్మాయిని అలా చెల్లిని పెళ్లి చేసుకోమన్నప్పుడు. అరే ఆ తర్వాత నువ్వు బతుకుండవురా. తర్వాత చూసుకోవచ్చు. మైసెల్ఫ్ సాహితి. సాహితీ వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? విజయ్ దేవరకొండ వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. హాయ్, మైసెల్ఫ్ శేషు. వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? లేడీస్ బస్ లో కండక్టర్ జాబ్ వచ్చినప్పుడు. హాయ్, ఐ యామ్ దుర్గా వీడు మచ్చేసుకుని పుట్టాడు రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? పానీపూరి బండివాడికి మా ఫ్రెండ్ లవర్ అయినప్పుడు. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి అమ్మాయి పానీపూరి బండివన్నీ భయ్యా తోడా ప్యాజ్ దే అంటది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా తలరాత దేవుడు ఇలా రాశాడేంట్రా బాబు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఎడార్లో నీటి బిందులా రాసిన. ఇప్పుడు అంటే నువ్వు ఇప్పుడు ఎడార్లా ఫీల్ అవుతున్నావు నీ జీవితం అంతా, అంటే చుట్టూ అమ్మాయిలు లేరా? లేరు. హాయ్, దిస్ ఇస్ చాందిని. హాయ్ రా చాందిని. క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నా తలరాత ఇలా రాశాడేంట్రా అని ఎప్పుడు అనుకుంటావు? ఎంత ట్రై చేసినా ఒక్క అబ్బాయి కూడా పడినప్పుడు. అరే చాందిని, నీకు ఒక మంచి అడ్వైస్ ఇస్తా. ఇలా ఒక్క చూపు విసిరితే పడిపోవాలి అబ్బాయి, అంతే. ఇప్పుడు చూడు, రేణు విసురుతుంది, విసిరిరా ఒకసారి. అగో హలో, నేను పడిపోవాలన్నా చచ్చిపోవాలన్నా? పడిపోద్దురా నా కోసం, చచ్చిపోకురా. అబ్బా. హాయ్, మైసెల్ఫ్ పవిత్ర. నా తలరాత దేవుడు ఇలా రాశాడేంట్రా బాబు అని ఎప్పుడు అనుకుంటావు? నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకు ఇంత ప్రశాంతంగా అద్భుతంగా ఉంది, నాకు ఏ కష్టాలు లేలే అనుకుంటావా? అవునా? I don't want peace, I want some penta. మైసెల్ఫ్ బాలాజీ. బాలు, నీ క్వశ్చన్ ఏంటంటే, బాలు తాగుతావా నువ్వు పాలు? సో బాలు క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఏంటి నా తలరాత ఇలా రాశాడు అని ఎప్పుడు అనుకుంటావు? అమ్మాయిల కాలేజీలో లెక్చరర్ గా రాసినప్పుడు దేవుడు నా తలరాత ఇలా రాసావేంటి దేవుడా అనిపిస్తుంది కదా. హాయ్, దిస్ ఇస్ సంధ్య. ఎలాంటి సందర్భాల్లో దేవుడు నా తలరాత ఇలా రాశాడేంట్రా అని అనిపిస్తుంది నీకు? వద్దన్నా సరే ఉమెన్స్ కాలేజ్ లో బలవంతంగా జాయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? అమ్మాయికి లైన్ వేసినప్పుడు ఆంటీ పడితే. సరే నేను ఆంటీ ఇట్లా చున్నీ ఇరా ఒకటి. ఓ ఈమె అమ్మాయి, నేను ఆంటీని. రెడీయా? పావే స్కూల్కి, కాలేజీ బా. కాలేజ్ లో సార్ తిడుతున్నాడు ప్రతిరోజు చదువుకోమని. మందిలాగా తినడం కాదు, చదువుకోవాలి అప్పుడప్పుడు. హాయ్. సో ఇంకా మన బస్సు రాలేదానే? లేదు మమ్మీ.
దా. ఇప్పుడు వస్తుంది ఉమ్. ఓం బుర్ వీడెవడు నన్నే చూస్తున్నాడు ఛీ. అందమా అందమా అందమంటే అందమా చైత్రమా న్యాయము ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఎవరో తెలుసా? ఎవరు? మీ డాడీ. నువ్వు ఇంతున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చాడు. అరే ఇంత ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయినావురా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? మైసెల్ఫ్ గ్రీష్మ ఆన్సర్ చెప్పరా. ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ పెట్టి ఇంటికి ఎంటీ బాక్స్ వచ్చినప్పుడు అవును, అనుకున్నది ఏంటంటే మంచి ఫోన్ వస్తే మనకుంది, ఓపెన్ చేసరికి ఎంటీ బాక్స్. యాపిల్ ఫోన్ అయితే ఇంకా బెటర్. యాపిల్ ఫోన్ అయితే ఇంకా బెటర్. యాపిల్ ఆరెంజ్ ఫోన్ అయితే మై సెల్ఫ్ కార్తిక్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? యూట్యూబ్లో అమ్మాయి వీడియో అనుకుని పల్బోలో వీడియో ఓపెన్ చేసిన. మై నేమ్ ఇస్ సింధు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? పెళ్లి చూపుల్లో అబ్బాయి ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో వస్తాడు అనుకుంటే పక్కనున్న అనకాపల్లి నుంచి వచ్చినప్పుడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఏ పక్కన జిల్లా అనకాపల్లిలో ఉన్న అబ్బాయి వద్దా నీకు? వద్దు సార్. ఆ? నువ్వు మాత్రం ఇక్కడ రాజమండ్రిలో ఉంటావు, నీకు మాత్రం అమెరికా సంబంధం కావాలి. అమ్మా మగాళ్ళంటో ఏమనుకుంటున్నారా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది? ఆంటీ వీడియో కాల్ చేసినప్పుడు నెట్ అయిపోతే దిస్ ఇస్ జ్యోతి. సో జో, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది? మన బాయ్ బెస్ట్కి ఇంకో గర్ల్ బెస్టీ ఉందని తెలిసినప్పుడు. హాయ్ మై సెల్ఫ్ సంతోష్. సంతోష్, ఫోన్ ఎప్పుడు నేలకేసి కొట్టాలనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్లని ఇవ్వలేనప్పుడు. అరే ఆ తర్వాత ఫోన్ ఉండదు కదా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి. ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతంగా ఉంటుందా? యు వాంట్ పీసా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? హాయ్ దిస్ ఇస్ సచిత్రాదేవి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఫోన్ నేలకేసి పగల కొట్టాలనిపిస్తుంది? పేరెంట్స్ కొత్త ఫోన్ కొనివ్వనన్నప్పుడు పాత ఫోన్ నేలకోసి నువ్వు వాడేది కొత్త ఫోనే కదా? అవును. అంటే పాత ఫోన్ కావాలని పగలగొట్టి కొత్త ఫోన్ కొన్నావు. డాడీ పేరేంటి? శ్రీను. శ్రీనివాస్ గారు వింటున్నారా? మీ అమ్మాయి